ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రములు కలుగును గాక. దేవులారా, ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభు తన నామానికి మహిమ తెచ్చుకున్నారు. మరి సాక్ష్యముల ద్వారా కూడా ప్రభు తన నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొంత సమయాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే దేవుని బిడ్డారా. మనము దేవుని యొక్క వాక్యము ఎన్నిసార్లు మనం విన్నా, ఎన్నిసార్లు మనం చదివినా క్రొత్త విషయాలను మనము నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి అమ్మా. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టింది. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరము దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములకు పాడు చేసింది. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ వాక్య భాగంలో ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, తండ్రికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, ఇద్దరు కూడా మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ పెద్ద కుమారుడు తండ్రిని ఏం అడగడం లేదు, కానీ చిన్న కుమారుడు మాత్రం ఏం అడుగుతున్నాడు? తండ్రిలోని ఆస్తిని, నా ఆస్తి నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆస్తి నాకు ఇవ్వమని ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాడు. కానీ ప్రతిరోజు అడిగినా కూడా తండ్రి ఏమాత్రం జవాబు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు అడగంగానే ఆస్తులు రాసిస్తారా? ఎవరైనా రాసివ్వరు. వాళ్ళు కొంచెం ఎదగాలి, జ్ఞానవంతులు కావాలి, ఒక ప్రయోజకులు కావాలి. ఆ తర్వాతనే కదా తల్లిదండ్రులు ఎవరైనా ఆస్తులు రాసిస్తారు. కానీ ఈ యవనస్తుడు మాత్రము తండ్రిని అడుగుతూ ఉన్నాడు, ఏమని? నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తావా లేదా చేస్తావా అన్నట్టుగా వండికేసి అడుగుతా ఉన్నాడు. చాలామంది ఈ కాలము ఆ విధంగా తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడే కుమారులు, కుమార్తెలు ఎంతోమందిని మనము చూస్తూ ఉన్నాము. ఆస్తులు ఇవ్వకపోతే కూడా హత్యలు చేసే వాళ్ళు కూడా ఎన్నో వార్తలు మనము వింటున్నాం. కానీ వారు ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుంటే మంచిది, కానీ దౌర్జన్యం చేసుకొని ఇస్తే తల్లిదండ్రులకు ఏమైనా సంతోషం ఉంటుందా? నా పిల్లలకు నేను ఆస్తి పంపించేశాను, ఇచ్చేసాను, నేను హ్యాపీగా ఉండొచ్చాను అనుకుంటాడా తండ్రి? లేదు. అయ్యో వాడు మొండితనం చేశాడు, లాగేసుకున్నాడన్న ఒక ఆలోచనతోనే ఉంటాడు కదా తండ్రి. కానీ దేవుడారా, ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు తీసేసుకుంటున్నారు. లాస్ట్కు ఆ ఆస్తులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను వదిలేస్తూ ఉన్నారు. చావకముందే సమాధుల దగ్గర వదిలేస్తూ ఉన్నారు. చావకముందే అనాథాశ్రయాలలో పంపించేస్తూ ఉన్నారు. ఎంత భయంకరం చూడండి. భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? నాకు నా ఆస్తి నువ్వు ఇస్తావా లేదా? ఒక డ్యూటీ లేదు, పాడలేదు. వాడికి తిరుగుతున్నాడు, బాగా జల్సాగా తిరుగుతూనే ఉన్నాడు. ఒళ్ళొంచి ఒక పని చేయడం లేదు. కానీ తండ్రి దగ్గర నుంచి ఆస్తి లాగాలి, అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఒక రోజు తండ్రికి ఏమో విసుకొచ్చేసింది. ఇచ్చేసి పడేస్తాం, మీకు ఏం చేస్తాం? రోజు ఈ లొల్లి ఎందుకు? ప్రతిరోజు ఈ లొల్లిలు చేసే బదులు ఇచ్చేస్తే పీడమవుతుంది అన్నట్టుగా మరి ఆ తండ్రి ఏం చేసిండంటమ్మా, నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని తీసుకొని ఏం చేశాడమ్మా? దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుబాయ్, అమెరికా, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు. ఇండియాలో లేడు వాడు ఇంకా. ఎందుకంటే డబ్బులు వచ్చేసినాయి, ఆస్తి అంతా వచ్చేసింది, కావలసినంత డబ్బు చేతిలో ఉంది. ఇంకా పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాడు, ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, టికెట్ అవతల పడ్డాడు. అక్కడ అందరూ వచ్చేసారు. దుర్వ్యాపారం చేసి ఏం చేసినాడు? ఆస్తి అంతా పాడు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు, కానీ
తాగుతున్నారు, తింటున్నారు, జలసాలు చేస్తున్నారు. సమకూర్చుకునేది మాత్రము లేదు. సదురుబాటు అన్నది లేదు. డబ్బులు ఉండగానే నా అంతటోళ్ళు లేరు, సంపాదించగానే నా అంతటోళ్ళు లేరని జీతాలు రాగానే దోస్తులకు పెట్టేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? రెండో వారం రాగానే చేతుల్లో పైసా లేక కటకటాని వాళ్ళు ఎంతమంది లేరు? పిల్లలకు అన్నము పెట్టలేనటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు మనల్ని ప్రేమించుచున్న దేవుడు, మనల్ని నష్టపోకుండా మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రిని వదిలేసి దూరదేశంలోకి వెళ్ళినందుకు వాని జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. దుష్ట సహవాసం చేస్తూ ఉన్నాడు, దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము మన పరలోకపు తండ్రికి మనం దూరం అయిపోతే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎంతోమంది ఎదుర్కొంటున్నట్టుగా మనం ఎన్నో సాక్ష్యాలు కూడా మనము వింటున్నాం. తండ్రితో ఉంటే మాత్రం ఆశీర్వదించబడతాం. తండ్రికి దూరంగా వెళితే మాత్రం, అనగా మన పరలోకపు తండ్రికి దూరం అయిపోతే మాత్రం ప్రయోజనము లేదు. ఏ విధంగా దూరం అయిపోతాము? సంఘానికి రాకుండా, ప్రార్థనలో గడపకుండా, దేవునితో గడపకుండా ఉన్నట్లయితే తండ్రికి దూరం అయిపోయినట్లే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చేయకుండా నువ్వు లోకంలో ఉన్న పనులన్నీ చేసుకొని చదువుకుంటే లాభము లేదు. పనులు చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అన్ని విషయాలలో మనం కరెక్ట్గా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని వదిలేసి దూరంగా వెళ్ళినందుకు ఎవరొచ్చి దూరిండ్రు? ఎవరొచ్చి దూరిండ్రు? ప్రక్కన సైతానుడు వచ్చి దూరిండు. సైతానుడు దుష్ట స్నేహం కలిగిండు. ఏమంటారు కదా, బెల్లం ఉన్న దగ్గరని బాగా డబ్బు ఉంది మీ దగ్గర, బాగా దోస్తులు గుంపులు కూడా వచ్చారు. ఆ దోస్తులందరూ ఏం చేస్తున్నారు? వీడిని చెట్టెక్కించి కూసబెట్టారు. ఇక వాళ్ళ దోస్తులను వీడు కష్టపడిన సంపాదించింది ఏమన్నా డబ్బులు కాదు, తండ్రి దగ్గర నుంచి అడుక్కొచ్చుకున్న డబ్బులు అన్నీ కూడా దోస్తులకు ఇచ్చి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు. పట్రా నీకు ఏం కావాలి? బ్రాండీ, నీకు విస్కీ, నీకు అది ఇది ఇష్టం వచ్చినట్టు డబ్బులు విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. విచ్చలవిడి బ్రతుకు. ఎందుకు? తండ్రి భయం లేదు అక్కడ, అన్న భయము లేదు, కుటుంబం భయము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా మనమైతే, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన తండ్రి అయిన దేవునికి మనం భయపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. భయము కలిగి మనం జీవించాలి. భయము, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే నువ్వు దేనికి కూడా నువ్వు తొట్టిల్లిపోయే అవకాశము ఉండదు. దేవుని బిడ్డ దేనికి కూడా నువ్వు భయపడవు. ఏ ఆపద వస్తుంది అన్నా కూడా నువ్వు భయపడవు. ఏ కర్మ భూలోకంలో వస్తుందంటే కూడా నువ్వు భయపడవు. ఎందుకు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఇంకా భయమే లేదు. ఏ ఉపవర్తనం వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు. ఏ లోటు వచ్చినా ఆ లోటును నా యేసయ్య, నా తండ్రి, నా పరలోకపు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అక్కర్లన్నీ తీర్చే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం భయపడే అవసరము లేదు. దేవుని పిల్లరా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తండ్రిని కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అనగా మన యేసయ్యను కలిగిన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు జీవించినా, అది దుబాయ్ కానీ, స్వదేశము కానీ, విదేశము కానీ, అడవిలో కానీ, పట్టణంలో కానీ, గుడిసెలో కానీ, బంగ్లాలో కానీ, నువ్వు ఎక్కడ నివాసం చేసినా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు యేసుకు మనము లోబడినాము, దేవునికి మనం లోబడి జీవించినప్పుడు హల్లెలూయా. కొండలలో Yeah.
మనం జీవిస్తూ మన పరలోకపు తండ్రి ఇంట్లో మనం నివాసము చేస్తూ మనం ఎక్కడ జీవించినప్పటికీ ఆయన మనతోనే ఉంటాడు. మన సమీపంలో ఏ దుష్ట శక్తి రాకుండా ఆయన మనల్ని కాపాడతాడు. ఏ దుష్ట సహవాసానికి పోకుండా మనల్ని కాపాడే దేవుడు. ఏ దుష్టులు కూడా మన దగ్గరికి రాకుండా ఆయన కొండగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. మన కాపరి అయినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చిన్న కుమారుడు మాత్రం ఏం చేశాడమ్మా, వెళ్ళిండు దూరదేశానికి వెళ్ళి అక్కడ తన దుర్వ్యాపారం వలన పాడు చేసిన ఆస్తి అంతా కూడా పాడు చేసి ఖర్చు చేసి ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒక అతని చెంత చేరను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత డబ్బు అయిపోయింది వాడి దగ్గర, తీసుకుపోయిన డబ్బులన్నీ అయిపోయినాయి. దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినందుకు వాడికి ఏమొచ్చింది? భయం వచ్చేసింది. భయం వచ్చింది. దేవుని బిడ్డలకు కరువు వచ్చినా, భూకంపం వచ్చినా, తుఫానులు వచ్చినా భయపడతామా? మనం భయపడం. ఎందుకంటే మన యేసయ్య మనను కాపాడతాడు. హల్లెలూయా. ఇంకా అంత మాత్రమే కాదు, అవన్నీ వచ్చినప్పుడు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే శక్తిని కూడా దేవుడు మనకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం పడే అవసరమే లేదు. ఎందుకంటే భయపడొద్దంటున్నాడు ఆయన యేసయ్య. భయపడకుడి నా బిడ్డలారా, మీరు భయపడకండి, నేను మీతో ఉన్నానంటున్నాడు. భయం కలిగేది ఎవరికి? సాతానుకే, సైతాను సంబంధికులకే. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవునిలో లేవని గుర్తించాలి. నువ్వు తండ్రితో లేవని గుర్తించాలి. నీలో భయం వెంటాడుతుందంటే నీలో యేసయ్య లేడని గుర్తించాలి. నువ్వు ధైర్యంగా జీవిస్తున్నావంటే నీలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటుంటారు కదా, వీళ్ళకి ఎంత ధైర్యము, వీళ్ళకి ఎంత ధైర్యంగా జీవిస్తుంటారు, వీళ్ళకి అసలు భయమే ఉండదు. అవును, మనకు భయం ఉండదు, మనం భయపడే అవసరము లేదు. కరువు రాని, ఖడ్గము రాని, మొన్న వచ్చింది కదా ఏదో రోగము, కరోనా రాని, ఏమన్నా రాని, దేవుని మనకి ఏమన్నా భయమా? ఆ కరోనా టైంలో కూడా అన్ని చర్చిలు మూతపడ్డాయి. కానీ మన చర్చి మూత